బ్యాంక్ అకౌంట్స్ లో ఇన్కమ్స్ కాకపోయినా క్రెడిట్స్ గనక ఉంటే ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. 5 సంవత్సరాల క్రితం మీరు ట్యాక్స్ పే చేసిన ఇన్కమ్, అది రిటైర్మెంట్ ఫండ్స్ ద్వారా రావచ్చు, లేదంటే ఒక ల్యాండ్ అమ్మితే ట్యాక్స్ కట్టేస్తే వచ్చిన ప్రాసీడ్స్ అవ్వచ్చు. అది మీరు మీ ఫ్రెండ్కి అకౌంట్ ద్వారానే మీరు లోన్గా ఇచ్చారు అనుకుందాం. ఈ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో మీ ఫ్రెండ్ తిరిగి మీకు లోన్ రీపేమెంట్ చేశాడు. గత సంవత్సరాల వరకు ఆ లోన్ రీపేమెంట్ చేసినవి అవి డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఏ ఐటీఆర్ లో ఉండేది కాదు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో ఒక కొత్త అప్డేట్ వచ్చింది. ఏంటంటే అది రిసిప్ట్స్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ పర్ సెక్షన్ ఆర్ ద యాక్ట్ అని చెప్పిన ఒక కొత్త కాలం ఇచ్చారు. దాని ప్రకారంగా మన బ్యాంక్ అకౌంట్స్ లో క్రెడిట్స్ గనక ఏమైనా ఉంటే అవి ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ అంటే అది శాలరీ ఇన్కమ్ కాదు, బిజినెస్ ఇన్కమ్ కాదు, క్యాపిటల్ గెయిన్స్ కాదు, అదర్ సోర్స్ కాదు, రెంటల్ ఇన్కమ్స్ కాదు, అగ్రికల్చర్ ఇన్కమ్ కాకపోయినా క్రెడిట్స్ అయితే సార్ మీరు అడగచ్చు ఇంకేముంటాయి సార్ క్రెడిట్స్ అంటే అది లోన్ రీపేమెంట్ అవ్వచ్చు, లేదంటే ఈ సంవత్సరం మనం తీసుకున్న లోన్ అవ్వచ్చు, పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, రిలేటివ్స్ దగ్గర నుంచి కానీ, కజిన్స్ దగ్గర నుంచి కానీ, ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ తీసుకున్న గిఫ్ట్ అవ్వచ్చు, పూర్వీకుల నుంచి వచ్చిన అమౌంట్స్ అవ్వచ్చు, ఆర్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏదైనా అమ్మితే గనక ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రాసీడ్స్ అవ్వచ్చు. ఇలా ఏదైనా అవ్వచ్చండి. అది ట్యాక్స్ పడని ఇన్కమ్ గనక అయితే ఇన్కమ్ అవ్వచ్చు, రిసిప్ట్ అవ్వచ్చు. అవన్నిటిని కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్పని ఈ రిసిప్ట్స్ నాట్ ఇన్ ద నేచర్ ఆఫ్ ఇన్కమ్ అన్న కాలము మనకి తెలియజేస్తుంది. కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ లో పడ్డ క్రెడిట్స్ అవి ఇన్కమ్ కాకపోతే అది మీరు లోన్ గా తీసుకుంది కానీ, గిఫ్ట్ గా తీసుకున్నది కానీ, ఆ లోన్ రీపేమెంట్ గా కానీ ఏదైనా సరే ఆ కాలంలో మెన్షన్ చేయాలి. ఇక్కడ మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగచ్చు, సార్ మెన్షన్ చేయకపోతే పెనాలిటీ ఏదన్నా ఉంటుందా? ప్రస్తుతానికైతే పెనాలిటీ అని చెప్పనైతే కనుక ఎక్కడ చెప్పట్లేదు. కానీ భవిష్యత్తులో అంత హ్యూజ్ క్రెడిట్స్ ఉన్నాయి, మనం ఎందుకు చెప్పలేదనే స్క్రూటినీ నోటీస్ కనుక ఏదైనా వస్తే, లేదండి నేను ఆల్రెడీ తెలియచేశానని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్ళు ఎవరైతే నాన్ బిజినెస్ వాళ్ళందరూ ఈ నెలాఖరికి ఫైల్ చేస్తారో అందరూ కూడా మీ బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్స్ ని జాగ్రత్తగా డిస్క్లోజ్ చేయండి. డిస్క్లోజ్ చేయడమే కాదు, దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్, ఎగ్జాంపుల్ గిఫ్ట్ వచ్చింది గిఫ్ట్ డీల్ పెట్టుకోండి, లోన్ వచ్చింది లోన్ అగ్రిమెంట్ పెట్టుకోండి, అగ్రికల్చర్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయండి. అవన్నీ మెయింటైన్ చేస్తే ఫర్దర్ గా మీకు స్క్రూటినీ నోటీస్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి క్లియర్ గా ఉంటుంది. సో ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేసేప్పుడు మంచి చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క హెల్ప్ తీసుకొని అతని ద్వారానే రిటర్న్ ఫైల్ చేయండి. ఈ వీడియో ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ అప్డేట్ని అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.